ఈరోజు కాలంలో ఖచ్చితంగా డబ్బు కావాలి. డబ్బు లేనిది ఏదీ కావట్లేదు. అది ధర్మకార్యమైనా, శరీర పోషణ అయినా, భోగభాగ్యాలు ఏవైనా సరే ఖచ్చితంగా డబ్బు కావాలి. కానీ ఆ డబ్బు మనం ఎలా సంపాదిస్తున్నామనేది చాలా ముఖ్యం. ధర్మబద్ధమైన డబ్బు సంపాదిస్తున్నామా? అధర్మబద్ధంగా సంపాదిస్తున్నామా అనేది చాలా ప్రధానం. ఎందుకు ధర్మబద్ధంగా ఒకరి పుట్టగొట్టకుండా, ఒకరిని ఇబ్బంది పెట్టకుండా ఏది సంపాదించినా ఆ సంపాదన ద్వారా మీకు సుఖం కలుగుతుంది. అధర్మబద్ధంగా సంపాదించిన డబ్బు ద్వారా మీకు దాని ద్వారా రోగాలకో ఇబ్బందులకో తప్ప ఆ డబ్బు మీకు సుఖాన్ని ఇవ్వదు. ఎప్పుడైతే ధర్మబద్ధంగా చేసిన పనికి డబ్బు తీసుకుంటాం, కొంతమంది చేయకుండా పనికి డబ్బు తీసుకుంటూ ఉంటారు, అది అధర్మమైన బద్ధం. ధర్మబద్ధంగా డబ్బు సంపాదిస్తే అది ఖచ్చితంగా సుఖాన్ని ఇస్తుంది. డబ్బు ప్రతి ఒక్కరికి కావాలి, కానీ ధర్మబద్ధమైన సంపాదన మాత్రమే మనం చెయ్యాలి. ఎవ్వరిని ఇబ్బంది పెట్టకుండా మన కష్టం మీద మనం ఆధారపడి డబ్బును సంపాదించాలి.